విశ్వాస విషయమై మనకి పరీక్షలు వస్తాయి, విశ్వాస విషయమై మనకు శ్రమలు వస్తాయి, విశ్వాస విషయమై మనకి ప్రాణహాని కూడా వస్తుంది, విశ్వాస విషయమై ఒక్కోసారి మనం ప్రాణాలు అర్పించాల్సి వస్తుంది. వీటన్నిటిని తట్టుకొని మనం విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసము గురించి బైబిల్లో ఒక అధ్యాయం అంతా రాయబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా విశ్వాసం గురించే రాయబడింది. ఈరోజు అధ్యాయమును మనము క్లుప్తంగా ధ్యానించుకుంటూ మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. నాతో కలిసి మీరంతా హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము విశ్వాసం అంటే ఏంటి అనేది 1వ వచనంలో రాయబడింది. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అసలు విశ్వాసం అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు కంటికి కనిపించేవన్నీ కూడా అశాశ్వతమే. కంటికి కనిపించనివి కొన్ని ఉన్నాయి. పరలోక రాజ్యము, నిత్య జీవము కంటికి కనిపించినటువంటివి ఉన్నాయి. అవి నిరీక్షింపబడుతున్నాయి. ఓకే, నేను ఒక రోజు పరలోకానికి చేరతాను, ఒకరోజు నేను దేవుని చూస్తాను, ఒకరోజు నేను దేవుని సముఖంలో ఉంటాను. నిరీక్షణ. ఏదైతే మనం నిరీక్షిస్తున్నామో ఆ నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసము. కంటికి కనిపించనివి కూడా ఉన్నవని నమ్మడమే విశ్వాసము. పరలోక రాజ్యం నిత్యముగా ఉన్నది. ఒకరోజు ప్రభువుని మనం ముఖాముఖిగా చూస్తాము. ఇదిగో ఈ భూమి మీద మన జీవితం శాశ్వతమైంది కాదు, కానీ శాశ్వతముగా ప్రభుతో ఉంటాం. ఇవి మన నిరీక్షణ. ఇంకా ఏంటంటే, ఒక రోజున మనము సమాధుల్లో నుండి పునరుద్ధానం చెందుతాము. చనిపోయి పాతిపెట్టబడిన మరలా ఒకరోజు తిరిగి లేస్తాము. అది మన నిరీక్షణ. ప్రభు రెండో రాకడలో తిరిగి రాబోతున్నాడు. అది మనకు ఒక నిరీక్షణ. చనిపోయిన వారు బ్రతుకుతారు, యేసు ప్రభు వస్తాడు. ఇదిగో ఒకరోజు పరలోక రాజ్యములు ఆయనతో ముఖాముఖిగా ఆయన సన్నిధిలో. ఇవన్నీ కూడా మన నిరీక్షణ. కానీ ఇవేవి కూడా ఇప్పుడు మన కంటికి కనపడట్లేదు. ఇవి కంటికి కనిపించకపోయినా ఇవన్నీ కూడా జరుగుతాయని నమ్మడమే విశ్వాసం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమై ఉన్నవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దేవదూతల్ని మనం ఇప్పుడు చూడట్లేదు, వారు అదృశ్యమై ఉన్నారు. పరలోకంలో దేవుని సింహాసనము, కెరూబులు, శరాపులు మనం చూడట్లేదు, కానీ ఇవన్నీ చూస్తాము అనే నిరీక్షణ మనం కలిగి ఉండడమే విశ్వాసము. ప్రియ స్నేహితులారా, ఈ విశ్వాస విషయమై ప్రాణాలు అర్పించారండి. 2వ వచనం, 3వ వచనం, 4వ వచనము కయీను గురించి, హేబేలు గురించి రాయబడి ఉన్నది. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనవి కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు మృతి నందియు. అతని అర్పణ గురించి ఎవరు సాక్ష్యం ఇచ్చారంటండి? దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. హేబేలు యొక్క అర్పణ శ్రేష్టమైందని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. కొత్త నిబంధనలు కూడా పేద విధవరాలు వేసినటువంటి 2 కాసుల గురించి యేసు ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. మనం ఈరోజు కానుక పెట్టెలో వేస్తున్నటువంటి దాని గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వాలంటే దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. మనం అర్పించేటువంటి జీవితంలో మన సమర్పణ గురించి, మనం దేవుని సన్నిధిలో వెచ్చించే సమయం గురించి, మనం దేవుని కొరకు ఖర్చు పెట్టేటువంటి ధనము గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వాలంటే దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. విశ్వాసాన్ని బట్టి శ్రేష్టమైన అర్పణ అర్పించాడంట. కయీను అనుకున్నాడు, ఏది అర్పిస్తే ఏమవుతుంది, ఏది అర్పించినా కూడా దేవుడు ఏమైనా చూస్తాడా, దేవుడు ఏమైనా పట్టించుకుంటాడా, ఏది అర్పించినా నడుస్తుందిలే అనుకున్నాడు. కానీ హేబేలు అయితే శ్రేష్టమైనటువంటి గొర్రెని తీసుకొచ్చి అర్పించాడు. దేవుడు అతని అర్పణ అంగీకరించాడు. ఇదేంటంటే విశ్వాసము ద్వారా అర్పించాడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, అతని గురించి సాక్ష్యం ఇవ్వడమే కాకుండా, అతడు విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడని తీర్పు తీర్చబడమే కాకుండా, మృతి నొందినా కూడా విశ్వాసం ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ రోజు కూడా హేబేలు మాట్లాడుతూనే ఉన్నాడు. చూడండి ప్రియస్నేహితులు, హేబేలు ఎంతో విశ్వాసంతో జీవించాడు. కొన్నిసార్లు విశ్వాస విషయమై ప్రాణాన్ని పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. హేబేలు విశ్వాసాన్ని బట్టి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. 5వ వచనంలో హానోకు గురించి రాయబడింది. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడిను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడయుండని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. చూడండి, హానోకు కుమారులను కుమార్తెలను కని 300 సంవత్సరాలు దేవునితో నడిచాడండి. కుమారులను కుమార్తెలను కని అంటే అతనికి ఒక కుటుంబం ఉంది, అతనికి బాధ్యతలు ఉన్నాయి, అతనికి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఒక పక్క పిల్లల పరిస్థితులు పట్టించుకోవాలి, ఓ పక్క కుటుంబాన్ని నడిపించుకోవాలి, ఓ పక్క తను కష్టపడాలి. ఇవన్నీ చేస్తూ కూడా దేవుని కొరకు సమయాన్ని కలిగి ఉండగలిగాడు. ఈరోజు చాలా మంది చెప్పేది ఏంటంటే, నా పిల్లలతో తీరట్లేదండి, నేను దేవుడికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాను, నాకు పనులు తీరట్లేదండి అని చెప్పేవాళ్ళు ఉంటారు. హానోకు చూడండి, కుటుంబాన్ని కలిగి తన బాధ్యతలు కుటుంబానికి నిర్వర్తిస్తూనే 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. దేవుడు అతని జీవితాన్ని మెచ్చుకున్నాడు కాబట్టి కొనిపోయాడండి. హానోకు విశ్వాసాన్ని బట్టి ఏం చేశాడంటే దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు. అందుకనే 6వ వచనంలో అంటున్నాడు కదా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట
అసాధ్యం. ఈరోజు మందిరానికి వచ్చి మనం విశ్వాసం ఉంచలేకపోతే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించలేం. ప్రేక్షకులారా, విశ్వాసము దేవుడు నాకు మేలు చేస్తాడు. దేవుని యొద్దకు వచ్చేవాడు ఎలా ఉండాలంట? 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. ఈరోజు నువ్వేమనుకోవాలంటే, ఇదిగో నేను దేవుని దగ్గరకు వచ్చా, దేవుడు నాకు మేలు చేస్తాడు అని నువ్వు నమ్మాలి. నేను దేవుని సన్నిధికి వచ్చాను, తప్పకుండా ఆయన నాకు మేలు చేస్తాడు అని నమ్మాలి. దేవుని సన్నిధికి వచ్చి కూడా చేస్తాడో చేయడో అని వెళ్ళిపోయావు అనుకో, అది అవిశ్వాసం అవుతుంది. నువ్వు మందిరానికి వచ్చి ఏది మొరపెట్టుకున్నావో, ఏది అడుగుతున్నావో, ఏది ఆలోచిస్తున్నావో, ఈ దేవుడికి ఏదైతే నువ్వు అప్పగిస్తున్నావో, ప్రభా ఈ కార్యం చేయమని, నా ప్రభు నాకు ఇది చేస్తాడు అని నువ్వు నమ్మాలి. దేవుడు మన జీవితంలో కార్యాలు చేయాలి అంటే నీకు దేవునికి మధ్య ఉండవలసింది ఈ విశ్వాసం. ఈ విశ్వాసము లేకుండా దేవుడు కార్యాలు చేయగలిగిన సమర్థుడైనప్పటికీ ఆయన నీలో చేయలేడు. నీకు పొందాలని ఉన్నప్పటికీ నువ్వు పొందుకోలేవు. కారణం ఏంటంటే విశ్వాసం లేకుండా ఈ కార్యాలు జరగవు. బై ఫెయిత్ దేవుడు కార్యాలు చేస్తాడు. ఎలాంటి కార్యాలు తెలుసా? ఇది ఇక ఇంపాసిబుల్ అనుకున్నటువంటి కార్యాలు కూడా ఆయన చేయగలుగుతాడు. 7వ వచనంలో నోవా గురించి రాయబడింది, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై ఇంటి వారి కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అప్పటి వరకు నోవాహు కూడా వర్షాన్ని చూడలేదు. వర్షం భూమి మీద కురవలేదు నోవాహు కాలం వరకు కూడా. మరి పంటలు ఎలా పండాయని మీరు అనొచ్చు. భూమిలో నుండి ఆవిరి పైకి ఎగిసి భూమిని తడుపుచు పంటలు పండించిందంట. వర్షాన్ని చూడనప్పటికి కూడా నోవాహు ఒక ఓడ కట్టుకో, ప్రచండ వర్షం పడుతుందంటే విశ్వాసంతో వర్షం చూడనప్పటికీ కూడా ఓడను సిద్ధపరచుకున్నాడు. జనాలందరూ అన్నారంట, పిచ్చివాడు అన్నారంట, నువ్వు వెర్రివాడివి అన్నారంట. ఆయన పడవ కడుతుంటే ఒక ఎగ్జిబిషన్ లాగా వచ్చి చూసి వెళ్తా ఉన్నారంట. కట్టడానికి కొంతమంది కూలి వాళ్ళని పిలుచుకుంటే వాళ్ళు సాయంత్రం కల్లా మా కూలి మాకివ్వు అని జీతం అడుక్కొని వెళ్ళిపోయారు. ఇది మమ్మల్ని రక్షించే ఓడ అని తెలుసుకోలేకపోయారు. కానీ నోవాహు అయితే విశ్వాసముతో ఓడను కట్టాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. విశ్వాసం ఉండాలి ప్రేక్షకులారా. ఒకరోజు ఏ విధంగా అయితే ఓడ నీళ్ల మీద తేలిందో ఆ రీతిగా సంఘము మధ్యాకాశములకు ఎత్తబడుతుంటుంది. ఎత్తబడ్డవారు రక్షించబడతారు, విడవబడ్డవారు శ్రమల పాలవుతారు. అబ్రహాము గురించి రాయబడింది 8వ వచనంలో, అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను సాక్ష్యముగా పొంది ఉన్న ప్రదేశముకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసం బట్టి అతడును అతనితో ఈ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాన దేశములో పరవాసులైరి. అబ్రహాముకు ఎంత వాగ్దానం దేవుడు చేశాడో, ఇస్సాకు యాకోబు కూడా అబ్రహాం వాగ్దానానికి సమాన వారసులు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. ప్రియ స్నేహితులారా, ఈరోజు క్రీస్తు సంఘములో మనందరినీ కూడా సమాన వారసులుగా ప్రభు చేశాడు. చూడండి, గుడారాల్లో నివసించారంట. అబ్రహాము వెళ్ళినప్పుడు కూడా ఎక్కడికి వెళ్లాలో తెలియక, అడ్రస్ తెలియదు, లొకేషన్ తెలియదు, GPS లొకేషన్ లేదు, ప్రభు వెళ్ళమన్నాడు, విశ్వాసంతో వెళ్ళిపోయాడు. ఈరోజు మన జీవితంలో కొన్ని పరిస్థితులు పూర్తిగా వివరంగా తెలవనప్పటికీ మన ఆత్మీయ ప్రయాణాన్ని మనం సాగిస్తూనే ఉండాలి, కొనసాగిస్తూనే ఉండాలి. ఎక్కడికి వెళ్ళవలనో ఎరగక కూడా బయలుదేరాడు. ఎందుకంటే వెళ్ళగా వెళ్ళగా దేవుడు చూపిస్తాడు వెళ్ళవలసిన స్థలం ఏంటనేది. ముందే ఫలానా దగ్గరికి నువ్వు వెళ్ళిపో అని చెప్పలేదు. అబ్రహాం ఏమనుకున్నాడంటే, నాకు లొకేషన్ తెలవనప్పటికీ కూడా నేను నడుస్తూ ఉండగా దేవుడే నన్ను ఆ లొకేషన్కి తీసుకుని వెళ్తాడని నమ్మి విశ్వాసంతో బయలుదేరాడు. ఇంకా అబ్రహాము విషయంలో వారు ఏం చేశారంటే, ఇదిగో మాకు ఇది శాశ్వతమైనటువంటి పురము కాదు, శాశ్వతమైనటువంటి పట్టణం కాదు, మేము ఎన్ని బంగ్లాలు ఇక్కడ కట్టుకున్నా, ఎన్ని రాజభవంతులు కట్టుకున్నా, స్థిర నివాసాలు కట్టుకున్నా ఇవి ఊడిపోతాయి. మాకు పునాదులు గల పట్టణం ఒకటి ఉంది, అది మాకు శాశ్వతమని నమ్మి వారి డబ్బును దేవుని రాజ్యం కొరకు ఖర్చు పెట్టి ఇక్కడ వారి గుడారాల్లో నివసించారండి. ఇంకా శారా విషయంలో 11వ వచనంలో మనం చూస్తే, విశ్వాసం బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందరి లెక్కింప శక్యము గాని ఇసుక వలెను సంతానము కలిగెను. ఫస్ట్ ఏమో నవ్వింది శారమ్మ. అబ్రహాంతో చెప్తున్నప్పుడు, అబ్రహాం మరుసటి ఏడాదికి నీ ఒళ్ళో కుమారుడు ఉంటాడు అన్నప్పుడు గుడారంలోనే నవ్వింది. కానీ దేవుడు అన్నాడు, శారా నవ్వుటయ్యేలా యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అన్నప్పుడు ఆమె కదిలించబడి దేవుని వాగ్దానాన్ని నమ్మింది. మృతతుల్యమైనటువంటి శరీరంలో నుంచి కూడా కుమారుడికి శక్తినివ్వగలిగే దేవుడు ఉన్నాడని నమ్మింది. దేవుడు కార్యం చేయగలుగుతాడు నమ్మింది. చక్కని కుమారుడిని పొందుకుంది. ఈరోజు దేవుడు నీకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, నీకు కూడా కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ భక్తుల జీవితంలో ఎవరైతే దేవుడు గొప్ప మేలు చేశాడో అదే దేవుడు ఈరోజు నీ పరిస్థితులు కూడా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే
అయితే ఆ దేవుని పైన అలాంటి విశ్వాసము నువ్వు బలపరచుకోగలుగుతావా? లేదా ఇంకా ఈ భూ సంబంధమైన వాటి మీదనే ఈ పరిస్థితి ఆ పరిస్థితి మారుతుందంటూ కొనసాగుతావా? ఒకసారి నీ విశ్వాసాన్ని తిరిగి దేవుడి పైన గట్టి నమ్మకంతో, ప్రభా నాకు సహాయం చేయ ప్రభా, నా కృప చూపు ప్రభా అని నువ్వు గట్టిగా విశ్వాసం ఉంచు. దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. దేవుడి ఇట్టి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.